మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎప్పుడైతే అతనికి తెలిసిన దగ్గర నుంచి ఏమని తెలిసింది? నేను బానిస పుత్రుడని తెలిసింది. తెలిసిన దగ్గర నుంచి ఇదిగో ఆ రాజ మకుటంలో నుంచి, రాజ దర్బార్ నుంచి బయటపడటానికే చూశాడు ఆయన. తన వారి వైపే తన ప్రయాణం. ఎందుకో తెలుసా? అతడు దేవుడు ఎవడో తెలియకపోయినా కానీ, తన జాతి ఎవరో తెలియగానే తన నమ్మకత్వాన్ని అతడు నిరూపించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే నేనెవరినో తెలియకపోయినా తన జాతి తెలియగానే ఆ జాతి కోసం తన ధనమును, తన ఘనమును, తన ఐశ్వర్యమును, ఆ రాజమకుటమును విడిచిపెట్టుటకు ఇష్టపడి బయటకు వచ్చేసాడు. ఎప్పుడు తిరిగిన ఆయన ఇక ఎటంటే బానిసలు ఎట్టుండారో, ఇశ్రాయేలీలు ఎట్టుండారో అటువైపే తిరుగుతున్నాడు అట. దేవుడు చూచాడు. దేవుడు చూచి ఆయన పిలుచుకొని, ఆయన ఎన్నిక చేసుకొని, ఆయన్ని నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా నువ్వు ఏలుబడి చేయాలంటే, ఇప్పుడు కూడా నువ్వు ఘనంగా నిలబడాలంటే, ఇప్పుడు కూడా ఆధిక్యత నీకు కలగాలంటే నువ్వు నమ్మకస్తుడవై ఉండాలి దేవుని దృష్టికి. దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించండి, ఇలాంటి నమ్మకస్తులు కావాలి. మోషే వంటి నమ్మకస్తులు కావాలి.